హాయ్. టాపిక్ ఈస్ క్రానిక్ కిడ్నీ డిసీజ్లో డైట్ ఎందుకు మేజర్ రోల్ ప్లే చేస్తుంది. ఈ డిసీజ్లో డైట్ మోస్ట్ మేజర్ రోల్ ప్లే చేస్తుంది. ఇక్కడ ఫస్ట్ డైట్ రిస్ట్రిక్షన్స్ ఏమేమి ఉంటావు అంటే హై 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 ప్రే హై హై పొటాషియం అండ్ హై ఫాస్ఫరస్ ఫుడ్స్ తీసుకోవద్దు. అండ్ హై పొటాషియం హై ఫాస్ఫరస్ ఫ్రూట్స్ తీసుకోవద్దు, వెజిటేబుల్స్ తీసుకోవద్దు. అండ్ ఇక్కడ రెడ్ మీట్ని టోటల్గా అవాయిడ్ చేయాలి. వన్స్ ఇన్ అ వైల్ కూడా తీసుకోవద్దు. రెడ్ మీట్ అసలు ఈ డైట్లో ఇంక్లూడ్ చేయొద్దు. సో మీ పేరెంట్స్ కూడా చెప్పండి. ఎవరికి తెలియని వాళ్ళు ఏదేదో చెప్తూ ఉంటారు, అది తిను ఇది తిను అని. ఇక్కడ మేజర్ రోల్ ఏంటంటే సాల్ట్ ఇంటేక్ లెస్ దెన్ 3 to 4 grams ఆఫ్ సాల్ట్ ఇంటేక్. అండ్ యాడెడ్ షుగర్స్ కూడా చాలా కట్ చేయాల్సి వస్తుంది, కట్ చేయాల్సిందే. అండ్ వాటర్ ఇంటేక్ వచ్చేసి 1.8 to 2.5 liters ఇవ్వాలి. ఇంకా ఎక్కువ చేస్తే కిడ్నీస్ మీద ఓవర్లోడ్ అవుతుంది. నేను ఫస్ట్ 2.5 yearsలో చేసిన మిస్టేక్స్ మీరు చేయొద్దని చెప్తున్నా. ఎవరికైనా డయాగ్నోస్ అయితే కంపల్సరీ వీడియో షేర్ చేయండి. అండ్ ఇక్కడ నీ డైట్ మార్నింగ్ వచ్చేసరికి ఎట్లుండాలంటే స్టార్ట్ చేసేది ఆల్మండ్స్ అండ్ ఈ డ్రై ఫ్రూట్స్ కూడా ఎక్కువ అడ్వైజబుల్ ఉండవు ఈ క్రానిక్ కిడ్నీ డిసీజ్లో. ఎందుకంటే హై పొటాషియం హై ఫాస్ఫరస్ కాబట్టి డేకి 2-3-4 ఆల్మండ్స్, ఒక వన్ వాల్నట్ ఇట్లాంటివి తీసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనము మోస్ట్లీ వాడాల్సినవి ఏవేవి వెజిటేబుల్స్ ఉంటాయంటే ఒకటి వచ్చేసి క్యాబేజ్, క్యాలీఫ్లవరు, బీన్స్, ఇది సొరకాయ ఒకటి. నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి అప్పుడప్పుడు బటన్ మష్రూమ్స్ వాడుకోవచ్చు. ఇంకోటి సోయా పనీర్ ఒకటి వాడుకోవచ్చు. డేకి 1 to 2 eggs అడ్వైజ్ చేస్తే డాక్టర్ 2 eggs అడ్వైజ్ చేస్తే ఎగ్ వైట్స్ తీసుకోవచ్చు. అండ్ లంచ్లో కార్బ్స్ అంతా హై కాకుండా మన కూరలు ఎక్కువ తిని ఈ రైస్ ఇట్లాంటి మోడరేషన్లో 250 grams 200 grams రైస్ అట్లా తీసుకోండి. ఒకవేళ ఫుల్లీ నీకు డే మొత్తం నడవాలి ఇట్లా అంటే, నాది కాబట్టి నడిచేదే ఉంటుంది, ఆఫీస్లో వర్క్ ఉంటుంది కాబట్టి నేను 250-300 grams తీసుకుంటే డేకి 12 steps 100% కంప్లీట్ చేస్తాను. నాకు ఒకవేళ అడ్వైజబుల్ కాదు అంటే నేను నెక్స్ట్ ఆలోచిస్తాను. ఇప్పటివరకు అయితే నేను ఇవి మెయింటైన్ చేయడం వల్ల నా ఫాస్ఫరస్, పొటాషియం ఇవన్నీ నార్మల్ స్టేజ్ ఉంటున్నాయి లాస్ట్ 2.5 years నుంచి. అప్పుడప్పుడు యూరిక్ యాసిడ్ పెరుగుతూ ఉంటుంది. అండ్ ఇక డీప్ ఫ్రై ఫుడ్స్ చాలా అవాయిడ్ చేయాల్సి వస్తుంది. అండ్ బ్లడ్ ప్రెషర్ వచ్చేసి మనము 120, 130 to 130-130-80 ఇట్లా మెయింటైన్ చేయాల్సి వస్తుంది. షుగర్స్ ఆన్ టైం చెక్ చేయాల్సుకొని వస్తుంది. సో మనము డీప్ ఫ్రై ఫుడ్స్ అప్పుడు దెన్ అండ్ వైల్ అంటే 15 daysకో ఎప్పుడో ఒకసారి మనకు కుదరదు అని అంటే తింటే ఓకే, కానీ అది కూడా అడ్వైజబుల్ కాదు. స్టేజ్ 4 స్టేజ్ 5 ఇది ఇంకా చాలా డేంజరస్గా ఉంటుంది కాబట్టి. సో షేరింగ్ ఈజ్ కేరింగ్. నేను సఫర్ అయినట్టు ఎవరు సఫర్ అవ్వద్దని ప్రతి వీడియో నాకు చేయాలనిపించింది చేసి మీకు షేర్ చేస్తూ ఉంటా. లైక్ అండ్ ఫాలో మై ఇన్స్టాగ్రామ్ పేజ్.